ఇక ఎప్పుడు వచ్చిండు సార్, ఎప్పుడు వచ్చిండు రాష్ట్రం, ఎప్పుడు చెప్పండి. 2014 ఏ నెల? జూన్ ఏ తారీఖు? 2. నా బోర్డు మీద ఇదే బోర్డు, అదే బోర్డు, అది దాని జోలికి పోలే. కానీ ఈ తలుపులు వలగొట్టిర్రు లోపల తలుపులు. అరే ఫస్ట్ అటాక్ నా మీద. నేను తెలంగాణని, 1000 సంవత్సరాల చరిత్ర ఉంది నాది. ఎల్లమ్మ రంగాపురం ఉన్నది. మా అమ్మ అయ్యాలు వ్యవసాయదారులు. నాకు కోట ఉంది అన్నీ. నేను కానీ కోటలో పుట్టినా, నేను కోట లక్షణాలు కావు నాకు. నాది గుడిసె లక్షణం, గరీబుల సర్కార్. నేను అలాంటి నన్ను నా మీద నా తమ్ముడిని నన్ను కంపెనీకి తయారు చేసిండు. వాడు అమాయకుడు. వాడిని పిలిచి, అరే నిన్ను చైర్మన్ చేస్తారా, మీ అన్న నెల దగ్గర రా అని చెప్తే, వాడు నన్ను కంపెనీకి శేషన్న, నేను నక్సలైట్ ఉన్నాడు కదా మీకు తెలుసు కదా శేషన్. వాని చెప్తే వాడు అందశ్రీకి శిష్యుడంట. అందశ్రీ నాడు హోటల్ కలిసి శేషాన్ని లేదన్నా ఒకరిని ఏనిక తిరుగుతున్నావు, ఒకరిని కంపెనీకి తిరుగుతున్నావు, ఎవరు రావాడంటే ఉదాహరణ పోరాడు అంటే అరే ఎవరు లండి కొడుక వాడు నా బావరా, నువ్వు ఇక్కడ రాని తోలుకపోయి వానికి శేషన్నకు చెప్పి ఇదంతా చెప్పి నాకు పిలిచి నాకు చెప్తే, మా అమ్మకి చెప్పినా నేను చేసిన. వాడు అప్పటి కూడా వాడు పాపం అమాయకుడు. వాని మహిళ ఉందంటే నేను చైర్మన్ అవుతా నాకు చెప్తుండు కేసీఆర్. నా సొంత తమ్ముడి. ఎట్లా నా తమ్ముడు? వానికి నేనే తల్లిని, మా తమ్ముడికి నేనే తండ్రిని, నేనే వానికి అన్ని. వాడు మంచోడు. కానీ ఎంత ఏమంటావు ఇంట్లో ఎవడు చేయగలుగుతాడు ఈ పని? ఒక అన్నదమ్ములని అగ్ని పెట్టి ఎవడని చేయగలుగుతాడా? వాడు పోతే ఆడు నా మీద. నేను ఏం చేయాలి? నాకు ప్రాణం అంటే గడ్డి పోస్తో సమానం. నా ప్రాణం అంటే గడ్డి పోస. అందరు చెప్తారు కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎనీ టైం నాకు ప్రాణం అంటే లెక్కలేదు. కానీ నన్ను తప్పు చేసిన వెంటనే బాధ వస్తుంది. మా బావ కేసీఆర్ ఇట్లా చేసిండు.